నమస్తే వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ షో. నేను మీ యాంకర్ సింధు. ఏంటి 1:30 అవుతుంది, సింధు ఇంకా రావట్లేదు అని చెప్పి వెయిట్ చేస్తున్నారు కదా. నేను కూడా మీకోసం అలానే వెయిట్ చేస్తున్నాను. చెప్పాను కదా మీ అందరితో మాట్లాడితే అందులో వచ్చే ఆ కిక్కే వేరని. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మీ టీవీలో కింద స్క్రోల్ అవుతుంది కదా 91212996 9121299945కి కాల్ చేసేయండి. సరదాగా 1:32 వరకు ఈ సింధుతో మాట్లాడి మీ టెన్షన్స్ అన్నీ అలా క్లియర్ చేసుకోండి. ఏంటి టెన్షన్స్ క్లియర్ చేసుకోండి అని అనుకుంటున్నాను కదా. ఎస్, మాట్లాడితేనే కదమ్మా తెలిసేది. అందుకే ఏమాత్రం లేట్ చేయకుండా కాల్ చేయండి. ఇంకోటి ఏంటి అంటే మీరు కాల్ చేసేటప్పుడు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి. లేదు మీ ఇంట్లో వాళ్ళు వినాలి అని అనుకుంటున్నారు కదా, అప్పుడు మీరు బయటకు వచ్చేయండి, వాళ్ళు వింటారు. చాలా ఈజీ కదా. ఎస్, ఇవాళ అయితే 2 ఇంపార్టెంట్ టాపిక్స్ని మీ దగ్గరికి అయితే తీసుకొచ్చాను. ఫస్ట్ ఏంటి అంటే ఇవాళ సుశాంత్ గారి బర్త్డే, హీరో సుశాంత్ గారి బర్త్డే. ప్రైమ్ 9 తరపున ఆల్ ఇన్ వన్ షో తరపున సుశాంత్ గారు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి. ఇలాంటి అంటే మరిన్ని సినిమాలు మాకు ఎంటర్టైన్ మీరు మాకు అందిస్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎస్, మీరు కూడా విషెస్ చెప్పాలి అనుకుంటున్నారు. ఇంకొకటి ఏంటి అంటే మన ఆల్ ఇన్ వన్ షో ఏదైతే ఇప్పుడు లైవ్ వస్తుంది కదా, అది అలానే ప్రైమ్ 9 ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాతో ఎలా మాట్లాడారు ఏంటి అనే కొంచెం చిన్న చిన్న మెమోరీస్ ఉంటాయి కదా. ప్రైమ్ 9 ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మాట్లాడే లైవ్ షో అక్కడ కూడా చూసుకోవచ్చు. ఎస్ ఎస్, మన కాలర్స్ కూడా రెడీగా ఉన్నట్టున్నారు. మన నెక్స్ట్ ఫస్ట్ ఎస్ ఓకే సో డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. నేనైతే చాలా ఈగర్ వెయిట్ చేస్తున్నాను అనమాట మీ కాల్ కోసం. ఎస్, మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏంటి అని అంటే ఆల్ ఇన్ వన్ షో ఇక్కడ నుంచి మీరు ప్రైమ్ 9 ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు నాతో ఏం మాట్లాడారు అన్న మెమొరీ మీకు కావాలి కదా, మరి గుర్తుండిపోవాలి కదా లైఫ్ లాంగ్. ఎస్, మరి సింధు అంటే మరి మామూలుగా ఉండదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ కాకుండా ఎవ్రీ డే 1 నుంచి అలా చూస్తూ ఉండండి. ఎస్, మన టాపిక్ ఏంటంటే సుశాంత్ గారు. ఎస్, సుశాంత్ గారి గురించి చెప్పాలి అంటే ఎస్, మన కరెంట్ సినిమా మూవీ తోటి చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. అదొక డిఫరెంట్ క్యారెక్టర్స్, అటు నువ్వే ఇటు నువ్వే అనుకుంటూ ఎస్ ఎటు చూసినా సుశాంత్ గారు కనిపించేలా చేశారు. అండ్ నాగార్జున గారి మేనల్లుడు. చెప్పాం కదా, నాగార్జున గారు అంటేనే ద కింగ్ అనమాట. ఇంకా వాళ్ళ గురించి అలా అలా చెప్పుకుంటూ పోతే టైమే సరిపోదు. ఎస్, చెప్పాను కదా ప్రైమ్ 9 ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాతోని మాట్లాడే విషయాలు మళ్ళీ అక్కడ కూడా చూసుకోవచ్చు. కాలర్ కూడా రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో 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 అండి, హాయ్. హలో టీవీ ఛానల్. హలో 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 మీరు టీవీ చూస్తున్నారు, టీవీ చూసుకుంటూ నాతో మాట్లాడొద్దండి. ఓకే, మాట్లాడు. ఇది పాట ఉన్నదా? ఒక్క నిమిషం, మీరు టీవీ చూస్తూ మాట్లాడకూడదు, లైన్ కట్ అయిపోతుంది. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరేంటి? హలో చెప్పండి, వినిపిస్తుంది, మీ పేరు? చూసారు కదా, లైన్ కట్ అయిపోతుంది. ఎస్, మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో హలో, హాయ్ సింధు. హాయ్ హాయ్, ఇక్కడ విన్నా నీ వాయిస్. చెప్పాలి, దేవి గారా? విన్నాను, ఆల్ ఇన్ వన్ లో విన్నావు. జ్యోతి గారా? జ్యోతి గారు హాయ్. హాయ్ హాయ్ జ్యోతి గారు, బావు మీరు ఇలా రెగ్యులర్ గా కాల్ చేస్తుంటే మాకు ఇంకా ఉత్సాహం ఉల్లాసంగా అలా పెరిగిపోతుంది. చూడాలా, నువ్వు క్యూట్ గా ఉన్నావు కదా, నేను చూడాలి, నీతో మాట్లాడాలని చేస్తూ ఉంటాను. అయ్యయ్యో, థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు. ఏంటి వాళ్ళు ఏం చేశారు స్పెషల్? ఇవాళ ఇంటి గోర్చిక్కుడుగాయ దోసకాయ చట్నీ. ఓ వావ్, రోజు నా ఫేవరెట్స్ అన్ని చేసుకుంటున్నాయి. రావచ్చు కదా, రానే రావు అంటావు కానీ రావు. ఓకే జ్యోతి గారు, చెప్పమ్మా. ఏంటి ఇవాళ టాపిక్ తెలుసు కదా? మీరు వినలేదు, మళ్ళీ నేను చెప్తాను. ఇది మన ఆల్ ఇన్ వన్ షో, మన ఎంటర్టైన్మెంట్ ప్రైమ్ 9 ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇక్కడ ఏదైతే మాట్లాడుకున్నామో మీరు మళ్ళీ అక్కడ కూడా చూసుకోవచ్చు. ఓకేనా? ఓకే ఓకే, మాట్లాడుతుంటా చేసేయండి, సబ్స్క్రైబ్ అయిపోద్ది. ఓకే జ్యోతి గారు, అండ్ ఇవాళ హీరో సుశాంత్ గారి కూడా బర్త్డే అండి. ఎవరిది? సుశాంత్, హీరో సుశాంత్. సుశాంత్ గారిది.
ఏంటి అంటే ఇప్పుడు మనకి ఒక లవర్ బాయ్ గా తను ఎప్పుడు మనకి అలరిస్తూ ఉంటారు కదా, ఏంటి ఇంకా సుశాంత్ గారిని ఎలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ లో చూడాలని మీరు ఏమైనా అనుకుంటున్నారా? ఇప్పటికైనా క్యారెక్టర్ అన్ని బాగానే ఉంటాయి, ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాను. ఇంకా బాగా చేయాలి. చాలా సింపుల్ గా చెప్పారు జ్యోతి గారితో, మజాక మరి. నేను ఒక పొడుపు కడుగుతా, చెప్తావా? నేను అది చెప్తాను. రెడీ, బీ రెడీ, చెప్పండి. మీ మమ్మీకేమో తీర మడతలేదు, మీ డాడీకేమో డబ్బులు లెక్క పెట్టాడు. ఏంటి? మా మమ్మీకేమో తీర మడతేయటం రాదు, ఆ డాడీకేమో డబ్బులు లెక్క పెట్టరాదు. మీ డాడీకి వినపడుతుందా? వినిపిస్తుంది. ఒక చెప్తాడు, అది ఆన్సర్ ఇక్కడ దాకా వస్తుంది. ఏంటా క్లూ ఇవ్వచ్చు కదా నాకు. అది ఈజీయా? రోజు చూస్తా ఉంటాం. నువ్వు వచ్చేటప్పుడు, ఆఫీస్కి వచ్చేటప్పుడు పొద్దున్న లేచిన చూస్తా ఉంటాం మనం. అది దూరంగా రావలేవు. ఏంటది? సింధుకి అంత పట్టని క్వశ్చన్ ఇది. రోజు మనం చెప్పరా జ్యోతి గారు? చెప్పాలా? ఓకే, మీరు చెప్పేస్తారా? పాస్. నువ్వు చెప్తా. నువ్వు క్లూ ఇచ్చిన కదా, నువ్వు రోజు నువ్వు ఆఫీస్కి వచ్చినప్పుడు పొద్దున్న లేచినప్పుడు చూస్తానే ఉంటావు. ఓకే, మార్నింగ్ నేను పట్టుకునేది చూసుకునేది ఫస్ట్ ఫోను. ఫోన్ కాదు, బయటకు వచ్చాక. ఇంట్లో ఫోన్ కాదు, బయటకు వచ్చాక. మనం బయటకు వస్తాం కదా ఆఫీస్కి, ఇంటి ముందు నుంచి బయటకు వెళ్ళాం కానీ చూస్తూనే ఉంటాం. అది బయటికి వెళ్ళగానే చూస్తూ ఉంటానా? మన రోజు మనం ఇంట్లో ఉన్నా బయట ఉన్నా చూస్తానే ఉంటాం. అవుపడతా ఉంటది మనకు బయటకు నిలబడితే. అయ్యో, చెప్పాలా? సరే, ఓకే, జ్యోతి గారు చెప్పేయండి. చుక్కలు, కొండ. ఇప్పుడు మన పెద్ద పైన ఆకాశం ఉంది కదా, ఆకాశం. ఓకే. అది మడతేయలేం కదా, చుక్కలు లెక్క పెట్టలేం కదా. ఓకే, మీరు అలా వచ్చారైతే జ్యోతి గారు. మరి అంతే కదా, ఇప్పుడు చుక్కలు లెక్క పెట్టలేం కదా. వావ్, నైస్ అండి. చూసారా, ఆకాశాన్ని మడతేయలేం కదమ్మా. అవునవును జ్యోతి గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ. ఇలానే కాల్ చేస్తుండండి. నైస్ టాకింగ్ టు యూ. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో. హలో అండి. హాయ్. ఏంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటి? నా పేరు. హలో. మీరు టీవీ చూస్తున్నారు కదా, లైన్ కట్ అయిపోతుంది టీవీ చూస్తే. టీవీ చూడకండి, మ్యూట్ లో పెట్టండి, నాతో మాట్లాడండి. చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటి? ఏంటండి? హలో సార్, మీ పేరేంటి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కిరణ్. సునీల్ గారు. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? ఓకే, ఏం చేస్తుంటారు సునీల్ గారు? కేరళ సైడ్. ఓకే, రైట్ నౌ యు ఆర్ కాలింగ్ ఫ్రమ్ కేరళ. సార్, ఈవెన్ దో ఐ యామ్ ఆల్సో ఫ్రమ్ కేరళ. చూసారా, అలా కలిసిపోతుంటాయి. ఓకే, సునీల్ గారు, తెలుగు తెలుసా మీకు? మాట్లాడతారా? తోడా. ఓకే, నో ప్రాబ్లం, నేను మాట్లాడిస్తాను. ఏంటి సునీల్ గారు, మీకు బాగా నచ్చిన ఫేవరెట్ హీరో ఎవరు? బాబు. ఏంటండి? బాబు. నాకు సునీల్ గారు అసలు నాకు ఏం వినిపించట్లేదు, ఏదో చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. సునీల్ గారు చూసారు కదా, కేరళ నుంచి ఫోన్ చేశారు, మా ఊరు నుంచి ఫోన్ చేశారు, బట్ ఓకే మాట్లాడలేకపోయాం. చూసుకుంటూ ఉండండి. మరి నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దాం. హలో. హలో అండి. హాయ్. హలో. నా పేరు విమల అండి. విమల గారు, హాయ్. హాయ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరే మీరు ఆల్రెడీ చెప్పారు కదా. చూసారు కదా, మీతో పాటు నేను కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఓకే విమల గారు. మాది కర్ణాటక గంగావతి విమలానండి.
ఓ వావ్, కర్ణాటక నుంచి కాల్ చేస్తున్నారు. ఏంటి ఏం చేస్తుంటారు విమలా గారు? నేను హౌస్ వైఫ్ నండి. హౌస్ వైఫ్. వావ్, టిప్స్ బాగా చెప్తారైతే. మీకు ఏంటి ఆల్ ఇన్ వన్ షో కాల్ చేశారు కదా, ఏంటి ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు నాతో? పొడుపు కథ. పొడుపు కథ నన్ను అడుగుతారా? ఈ చెప్పాలి. ఈ పొడుపు కథలు సరే చెప్తాను విమలా గారు. మీరు విమలా గారు మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దండి, లైన్ కట్ అవుతుంది. అంటే మాకు కూడా సంతోషంగా మా వాయిస్ వినాలంటే ఉంటాడు కదండి. ఏంటండి? మా వాయిస్ మేము వినాలంటే మాకు సంతోషం కదా మీతో మాట్లాడతా. ఓకే, మీ వాయిస్ వినాలని మాట్లాడతారు. ఓకే, దీనికి నేను చెప్తాను. మన ప్రైమ్9 ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాతోటి ఎలా మాట్లాడారు అనేది మీరు అక్కడ చూసుకోవచ్చు. చెప్పండి. ఓకేనా? ఎందుకు నేను పదే పదే చెప్తాను టీవీ మ్యూట్లో పెట్టా అనే దానికి మీకు అక్కడ అర్థమవుతుంది. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైమ్9 ఎంటర్టైన్మెంట్. ఓకే విమలా గారు చెప్పండి అమ్మా. హౌస్ వైఫ్ అన్నారు, ఏంటి ఫేవరెట్ హీరో ఎవరు మీకు? నాకు హీరోయిన్ అంటే ఏమి ఉండదండి. కథ బాగుంటే చూస్తాను, 10 నిమిషాలు, ఎక్కువ చూడను. ఓకే, కథ బాగుంటే చూస్తారు, ఫేవరెట్ అనేది ఏది లేదు? ఏమీ లేదండి, అందరూ కథ నచ్చితే అందరూ హీరోయిన్లే. ఓకే, ఇప్పుడు వరకు మీరు చూసిన సినిమాల్లో ఏ సినిమా అంటే మీకు బాగా ఇష్టం? నాకు బాగా ఇష్టం అంటే ప్రతిఘటన. విజయశాంతి గారి ప్రతిఘటన. ఓ, మీరు ఇప్పుడు రీసెంట్ గా ఏ మూవీస్ చూసారు విమలా గారు? రీసెంట్ గా చూడండి, మా పిల్లలు మా మనవలు వెళ్తారు. ఓకే ఓకే సరే. హౌస్ పాట పాడమంటే పాడతానండి. అయ్యో పాడండి విమలా గారు, అంతకన్నానా? పాడండి ప్లీజ్. పాట పాడండి. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. వేదన శృతిగా రోదన లయగా సాగే గానమిది. అంతరిగా తిరుగాడు లేడినొక మనిషి చూచినాడు, తన వద్దకు చేరినాడు. అభము శుభము ఎలుగని వేడి అతనిని నమ్మింది, తన హృదయం పరిచింది. ఆ తరువాతే తెలిసింది ఆ మనిషి గతపులని, తను బలి అయిపోతుందని. ఆ లేడే గుండె కోట ఈ జాతికి సందేశము, ఈ పలికే ప్రతి మాట. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. ఇది పాట కాదు, ఏ రాగం నాకు రాదు. వావ్ వావ్ వావ్, విమలా గారు చాలా బాగా పాడారు, చాలా ఇన్వాల్వ్ అయి పాడారు. ఇట్స్ నైస్ టాకింగ్ టు యూ అండి. చూస్తూనే ఉండండి. ఎస్, హలో. హాయ్ లక్ష్మి గారు. హాయ్ అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటి? ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి నుంచి లక్ష్మి గారా? అవునండి. చూసారు కదా ఎంత నేను మంచి అమ్మాయినండి, అసలు బేసిక్గా గుర్తుపట్టేస్తాను. అంటే ఈస్ట్ గోదావరి అన్న గుర్తుపడతారా లేదా అనుకున్నాను పేరు. నేను గుర్తుపట్టాను లక్ష్మి గారు. ఏంటి ఇప్పుడు మనం అంతా మాట్లాడుకున్నది, మీరు ప్రైమ్9 ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏమేమి మాట్లాడుకున్నా ఏంటి అనేది మీరు మళ్ళీ అక్కడ చూసుకోవచ్చు. చేసుకుంటామండి. చేసుకోండి. ఇంకా గిఫ్ట్లు అయితే ఇంకా బాగుంటుందని మన ప్రైమ్ అండి. ఏంటండి? మనకి గిఫ్ట్లు పెడితే ఇంకా బాగుంటుంది అంటున్నారండి. కాలర్స్కే గిఫ్ట్లు పెడితే ఇంకా బాగుంటుంది అంటున్నారండి. ఆహా, అర్థం కాలేదు నాకు, మీ వాయిస్ డిస్టర్బ్. మన కాలర్స్ అందరికీ బహుమతి ఇస్తే ఇంకా బాగుంటుంది అంటున్నారండి. మీ ఫ్యామిలీస్ అందరికి బహుమతి ఇస్తాము త్వరలోనే. అలాంటి ఇది కూడా మేము షో కూడా పెడతాము. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి కదా, మరి లవ్ ఉండాలి కదా. ఓకే లక్ష్మి గారు చెప్పండి. ఏంటి ఇవాళ హీరో సుశాంత్ బర్త్డే కదా, ఏంటి అతను ఎలాంటి క్యారెక్టర్లు చూడాలనుకుంటున్నారు మీరు? బాగుంటుందండి, ఆయన సినిమాలు కూడా బాగానే ఉంటాయండి. బాగానే ఉంటాయండి, చూస్తామండి. హ్యాపీ బర్త్డే చెప్పారని చెప్పండి. చెప్పండి, నేను చెప్పాను తప్పకుండా అండి. అయిపోగానే ఒకసారి కాల్ చేసి చెప్పేస్తాను.
లక్ష్మి గారు మరి అంత చెప్పండి. ఏంటి మరి ఒక మంచి పాట పాడొచ్చు కదా? పాటలు ఏమి రావండి. వస్తాయండి మీకు. మీ వాయిస్ ఎంత బాగుంది, పాటలు రావంటే ఎలా? బాగుంటుంది కానీ నాకు సినిమా పెద్దగా చూడండి. సినిమాలు పెద్దగా చూడరు. ఓకే, మరి ఏంటి మంచి ఇప్పుడు ఇప్పుడు ఎండాకాలం కదా, ఏదైనా సమ్మర్ టిప్ ఏమైనా చెప్తారా? సమ్మర్ టిప్స్ చెప్తానండి. చెప్పండి. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఇప్పుడు 40 డిగ్రీలు ఉన్నది అంటున్నారు కాబట్టి అండి, పెద్దవాళ్ళు అయితే బయటకు వెళ్ళకూడదు. ఈ టైంలో పొద్దుటే వెళ్ళాలి, సాయంకాలం అన్న వెళ్ళాలి. వాళ్ళు తప్పనిసరిగా గొడుగు పట్టుకుని వెళ్ళాలండి. పిల్లలకి అయితే చంటి పిల్లలు అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకి కొబ్బరి బండ నీళ్ళు, గ్లూకోజ్ అన్ని ఎక్కువగా ఇవ్వాలండి. వాటర్ పెద్ద గింజలు కూడా ఇస్తే బాగుంటుందండి. పిల్లలకైనా పెద్దవాళ్ళైనా తీసుకున్నా ఈ ఎండాకాలం చాలా మంచిదండి. ఓకే లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. ఎస్, మనం మాట్లాడేది మీరు మళ్ళీ వినాలి అనుకుంటే ప్రైమ్ 9 ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. హలో. హలో, హాయ్ సింధు. హాయ్. ఎక్కడు? హాయ్ అండి. ఎవరు? దేవి గారా? మల్లేశ్వరి గారు. అంటే ఆ పేరు చెప్పిపోయి నెక్స్ట్ పేరు చెప్పాను. ఓకే మల్లేశ్వరి గారు, ఏంటి ఏంటి ఆల్ ఇన్ వన్ షో కాల్ చేశారు? ఇంకోటి ఏంటి మీకు ఒక మంచి, మా హస్బెండ్ కి మంచి ముందు పెట్టావు కదా, మాట్లాడారు కదా నీతోటి ఆది గారు. ఓకే మాట్లాడారు, గుర్తుంది. ఆది గారు అని పిలుస్తానని పెట్టావు కదా. ఓకే ఓకే, మనం మాట్లాడారు కదా. ఓకే మాట్లాడారు, నేను కూడా మాట్లాడాను. సారీ నాకు అంత గుర్తులేదు. ఓకే మల్లేశ్వరి గారు, నేను నీకు చెప్తానన్నాను కదా, తమ్ముడిలో సాంగ్ గుర్తు రావట్లేదు అని చెప్పాను, గుర్తుందా? ఏంటండి? సినిమాలో పాట పాడాను, తమ్ముడిలో సాంగ్ కూడా నాకు ఇష్టం అని చెప్పాను కదా. ఇప్పుడు కూడా మీరు మళ్ళీ పాడతారు కదా నా కోసం? మరి పాడతాను. లైవ్ చూస్తుంటే ఒక పాట పాడాలనిపిస్తుంది, అది ఇది కొంచెం పాడతాను. తిరుమల్లె పువ్వల్లే నవ్వు, చిన్నారి పవల్లే నవ్వు, చిరకాలం ఉండాలి నిన్నవు, సిగరిస్తూ ఉండాలి. నేను చూస్తుంటే అంత యాక్టివ్ గా ఉంటావమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మల్లేశ్వరి గారు, చాలా మంచి. ఈ పాట మీరు ఎట్లా పాడారు అని వినాలనుకుంటున్నారు కదా, మీరు ప్రైమ్ 9 ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎలా మాట్లాడుకున్నాం అనేది అది మీరు అక్కడ చూసుకోవచ్చు. ఓకేనా? ఓకే మల్లేశ్వరి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యూ. మన నెక్స్ట్ కాల్ కూడా లైన్లో ఉన్నారు, చూసేద్దాం. హలో. హలో. హలో అండి. హాయ్. హాయ్ అండి. హాయ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటి? హైదరాబాద్ నుంచి అండి. నా పేరు రమాదేవి. హైదరాబాద్ నుంచి రమాదేవి గారు? అవునండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ అయితే చిట్కాలు చాలానే ఉంటాయండి. చిట్కాలని తెలియదండి. ఓకే రమాదేవి గారు, చెప్పండి. ఇవాళ హీరో సుశాంత్ గారి బర్త్డే. ఓకే, అండ్ ఇంకోటి మన ప్రైమ్ 9 ఎంటర్టైన్మెంట్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాతో ఎలా మాట్లాడారు అనేది మీరు అక్కడ చూసుకోవచ్చు. ఓకే అండి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే షో స్టార్టింగ్ నుంచి, ఎందుకంటే మనకి ఒక లైవ్ షో కాల్ చేస్తున్నామంటే మనం ఎలా మాట్లాడడం ఏంటి అనేది అదొక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది కదా, అందుకే నేను కూడా చేశాను. మీకోసం మేము అలా అందిస్తున్నాం అనమాట. ఓకే రమాదేవి గారు, ఓకే చెప్పండి. ఎవరు మీ ఫేవరెట్ హీరో? ఎవరు? పవన్ కళ్యాణ్ అండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బాగా నచ్చిన మూవీ ఏంటి మీకు? తొలి ప్రేమ. తొలి ప్రేమ. నీ మనసే సే అనా? అదే అండి. మంచి బాగుంది మీ వాయిస్. ఏంటి ఒక పాట పాడతారా మరి? అయ్యో వద్దండి, ఏదో మీతో పాటు హమ్ చేశాను అంతే. నాతో పాటు పాడితే పాడతారా? అమ్మో పర్లేదండి, ఇంకొకసారి ఎప్పుడైనా ట్రై చేద్దాం. ఓకే, నేను ఇబ్బంది పెట్టను. రమాదేవి గారు చెప్పండి. ఏంటి మీరు మంచిగా అంటే ఎందులో స్పెషలిస్ట్? మీరు వంటలు చేయడంలోనా లేకపోతే చిట్కాలు చెప్పడంలోనా? వంటల్లో అండి. ఏదో వంటలే కదా, హౌస్ వైఫ్ అంటే ఎక్కువ చేసేది కదా. అంతే కదా. వంటలు బాగా చేస్తుంటారు అయితే? చేస్తా అండి, మాక్సిమం చేస్తా, ట్రై చేస్తా. ఓకే, మరి ఇప్పుడు హైదరాబాద్లో ఎండలు బాగా స్టార్ట్ అయిపోయినాయి. 5 నిమిషాలు మొత్తం ఇదైపోతున్నాం కదా. ఏంటి దానికి సంబంధించి ఏదైనా టిప్ చెప్తారా మాకు?
ఏంటంటే నా ఫ్రూట్ జ్యూస్లు చల్లగా మజ్జిగ తాగుతూ ఉండాలి. మ్మ్. జాగ్రత్తగా ఎండ పడకుండా మాక్సిమం అంబ్రెల్లా అవి ఉంటాయి కదా, జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు పడకుండా- కేర్ తీసుకోవాలి. ఓకే ఓకే రమాదేవి గారు అవునండి, చెప్పండి. ఏంటి డైలాగ్ ఏమైనా చెప్తారా మరి? అమ్మ ఏ వద్దులేండి, ఏ వద్దులేండి. ఏమొద్దా? థ్యాంక్ యూ మీతో మాట్లాడినందుకు. అయ్యో థ్యాంక్ యూ అండి రమాదేవి గారు, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎస్ ఇవాళ మనం టాపిక్లోకి ఇంకొకసారి మళ్ళీ వెళ్ళిపోదాం అన్నమాట. హీరో సుశాంత్ గారి బర్త్డే త్వరలో అయితే ఒక మంచి మూవీతో మనందరి ముందుకు రావాలని చెప్పి కోరుకుందాము. అంటే నాకైతే ఒక యాక్షన్ ఎంటర్టైనర్గా చూడాలనిపిస్తుంది, ఎందుకంటే మనం లవర్ బాయ్గా కామెడీగా చూసాం కదా. సో ఈసారి కొంచెం ఏదైనా అట్లా ఎంటర్టైనర్ యాక్షన్ మూవీలో వెళ్తే బాగుంటుంది అనేది అయితే ఒకటి అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుంది కదా? ఇంకెందుకు లేట్, టీవీలో కింద స్క్రోల్ అవుతుంది కదా, 91212996 91212995కి కాల్ చేయండి. ఎస్ మన కాలర్ రాయల్లో ఉన్నారు. హలో హలో, నమస్తే సింధు గారు. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి? సుశాంత్ గారికి హ్యాపీ బర్త్డే చెప్పండి. ఏంటండి? సుశాంత్ గారికి హ్యాపీ బర్త్డే. సుశాంత్ గారికి హ్యాపీ బర్త్డే. మీ పేరేంటి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పాల వెంకటేశ్వర్లు, భీమవరం. భీమవరం నుంచి వెంకీ గారు అని పిలుస్తా మిమ్మల్ని. ఓకే ఓకే ఓకే. వెంకీ గారు ఆ, ఏం చెప్పండి. చేస్తుంటారు మీరు? ఖాళీ అండి, ఏం పని ఉండదు. భీమవరం వాళ్ళు ఎలా ఉంటుంది తెలుస్తుంది మీకు? ఏంటండి? భీమవరం అంతా హ్యాపీ. భీమవరం అంతా హ్యాపీ. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? నేను రేషన్ షాప్ లేండి, రేషన్ షాప్. ఓకే, రేషన్ షాప్. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు వెంకీ గారు. ఓకే ఓకే. మీరు ఛానల్ చేసుకోమన్నారు అసలు నాకు అది ఇది ప్రైమ్ రావట్లేదు అండి. అది ప్రైమ్ 9 ప్రైవేట్ ఛానల్ అన్న, ప్రైవేట్ ఎంటర్టైన్మెంట్ అన్నారు, అది రావట్లేదు. నేను చెప్తాను వెంకీ గారు, మీరు యూట్యూబ్ లో ప్రైమ్ 9 ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే 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 ఇప్పుడు మనం మాట్లాడిందంతా మళ్ళీ అక్కడ వినొచ్చు. ఓకే ఓకే. ఓకేనా? ఎంటర్టైన్మెంట్ కి బిందు సింధు. బిందు సింధు కాదు, ఓన్లీ సింధు. మధ్యాహ్నం 2ంటికి 1:30 గంటల సింధు, ఎంటర్టైన్మెంట్ కే ఒక బిందు. అర్రే థ్యాంక్ యూ, కవిత కూడా చెప్పేశారా? ఓకే వెంకీ గారు, చెప్పండి. ఫుల్ జోష్ లో ఉన్నారు. ఏంటి మీ ఫేవరెట్ హీరో ఎవరు? హీరో అంటే ఫస్ట్ ఎన్టీఆర్ అండి, తర్వాత మెగాస్టార్, ఇప్పుడు అంతే. ఇప్పుడు మెగాస్టార్. మెగాస్టార్ చిరంజీవి గారిది ఏంటి ఒక మంచి డైలాగ్ అని, ఒక సాంగ్ అని పాడొచ్చు కదా? అది నెక్స్ట్ టైం చూద్దాం. అది మా పక్కనే, మా దిక్కుమర్ పక్క, మా ఊరు పక్కనే మొగతూరు చిరంజీవి గారిది. మొగల్తూరు మామయ్యది మొగల్తూరు అంటారా? మెగాస్టార్ భీమవరం. భీమవరం అయితే మొత్తం సగం ఇండస్ట్రియల్ భీమవరం ఉంటుంది. అవునవును. ఓకే వెంకీ గారు, చెప్పండి. ఏంటి మరి ఒక సాంగ్ అని డైలాగ్ అని పాడొచ్చు కదా నా కోసం? కలుపుతుందో కావాలని ట్రై చేశాను, మళ్ళీ రేపు సాయంత్రం ట్రై చేస్తాను. కలిసిందని ట్రై చేశారు, చూసారు కదా ఎంత మంచిగా కలిసింది కాల్. రేపు ట్రై చేస్తాను. ఓకే, ఏంటి ఏమైనా టిప్ ఏమైనా చెప్తారా? ఏముండదండి, తర్వాత చెప్తాను. తర్వాత చెప్తా అంటే ఇప్పుడు సడన్ గా లైన్ కలిసిందని చెప్పా. చూడండి, లైన్ ఫస్ట్ టైం కలిసినప్పుడు టెన్షన్ పడకూడదు, హ్యాపీగా మాట్లాడండి. నేను మంచిగా మాట్లాడతాను, ఇబ్బంది పెట్టను. వెంకీ గారు చెప్పండి. ఏంటి మీకు రీసెంట్ గా ఏ మూవీ చూసారు మీరు? సినిమాలు చూసి అంత ఓపిక లేదు, టీవీలో వచ్చి చూడటమే. ఓకే వెంకీ గారు, సినిమాలు చూసేంత మూడ్ లేదంట. ఓకే ఓకే వెంకీ గారు, టెన్షన్ పడద్దు. ఫస్ట్ టైం లైన్ కలిసినప్పుడు హ్యాపీగా మాట్లాడేసేయచ్చు. మీలో ఉన్న టాలెంట్, పాటలు, టిప్స్, కామెడీ ద్వారా కూడా మీరు హిట్ అవ్వచ్చు. అండ్ ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రైమ్ 9 ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాతో లైవ్లో ఏంటి మాట్లాడారు అనేది మీరు అక్కడ చూసుకోవచ్చు. వన్స్ అగైన్ సుశాంత్ గారు, విష్ యూ వెరీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి. ఇలానే కాల్ చేస్తుండండి కాలర్స్. మరి ఇది ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ దిస్ ఈస్ సింధు సైనింగ్ ఆఫ్.